అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. నమస్తే. 14 ఏళ్ల కుర్రాడు థాయిలాండ్ లో ఒక స్కూల్లో విరుచుకుపడి అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని గన్తో షూట్ చేసి అలాగే ఇంట్లో ఉన్న వారిని కూడా గన్తో షూట్ చేశాడు. సో ఎందుకు అలా చేస్తున్నారు పిల్లలు? మనం గతంలో చూసుకుంటే కూడా ఇలాగే స్కూల్లో షూట్ చేసిన సంఘటనలు చూసాం. ఇది మానసిక పరిస్థితేనా లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అంత ఫోర్స్ఫుల్ గా షూట్ అటెండ్ చేయడానికి? సో ఇది ఒకసారి మనం మాట్లాడదాం. అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ 14 ఇయర్స్ అబ్బాయి గన్తో షూట్ చేయడం అంటే స్కూల్లోనే మనం చాలా టాపిక్స్ ఇట్లాంటివి కొంచెం రిలేటెడ్ గా చర్చించాం. బట్ ఇది కూడా సేమ్ అట్లాంటిదేనా లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉందా? అంటే థాయిలాండ్ లో ఈ ఇయర్ లోనే ఇది రెండవదండి. ఆల్రెడీ ఒకటి జరిగినప్పుడు కూడా చెప్పుకున్నాం మనం. ఇది రెండవ సంఘటన ఈ ఇయర్ లో. 2020 నుంచి ఇది అతిపెద్ద 4వ సంఘటన. 2020లో 29 మంది చనిపోయారు ఇట్లాగే కాల్పుల్లో. 2022లో ఒక డే కేర్ సెంటర్, చిన్నపిల్లలు ఉన్న డే కేర్ సెంటర్ లో ఒకరు చొరబడి కాల్పులు జరిపితే 24 మంది చిన్నపిల్లలతో సహా 37 మంది. 2023లో 14 ఏళ్ల పిల్లవాడే అప్పుడు కూడా ఇలాగే కాల్చి చంపేశాడు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. 2026లో ఒక పెద్ద అతను కాల్చి చంపాడు. ఇప్పుడు ఈ అబ్బాయి 14 ఏళ్ల అబ్బాయి 9వ క్లాస్ చదువుతున్నాడు. ఇది వచ్చి బ్యాంకాక్ దగ్గరలో జరిగింది. దీని పేరు బ్యాంగ్ బువా తాంగ్ అంటారు. బ్యాంగ్ కుర్వై నాంతాబురి అనే ఒక ఇది. ఇక్కడ డెబ్సిరిన్ వీళ్ళ పేర్లు మనకు తిరగవు. డెబ్సిరిన్ నార్త్ బురి స్కూల్ ఈ స్కూల్ పేరు. ఈ స్కూల్లో 3106 మంది చదువుతున్నారు, పిల్లలు ఉన్నారు. 147 మంది టీచర్లు ఉన్నారు. ఇది వచ్చి 1885లో బ్యాంకాక్ లో స్టార్ట్ అయిన స్కూల్. చాలా ఓల్డ్ 19th సెంచరీ నుంచి ఉన్న స్కూల్. దాని బ్రాంచ్ ఇక్కడ పెట్టారు. ఇది కొంత రూరల్ ఏరియా. సో ఈ అబ్బాయి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో అవ్వాతాతతో ఉంటాడనమాట. వాళ్ళ పొలము పక్కన ఒక కాలువ, చెట్లు అట్లాంటి ఒక ప్రదేశంలో అబ్బాయి ఉంటాడు. అక్కడ నుంచి స్కూల్కి 18 కిలోమీటర్లు. రోజు 45 నిమిషాలు పడుతుంది బస్సు. స్కూల్ బస్సు వెళ్ళి తీసుకొస్తుంది అబ్బాయిని. ఇలాగా నిన్న కూడా అదే మాదిరిగా స్కూల్ బస్సు వెళ్ళింది. అరౌండ్ 7:45కి అట్లా స్కూల్ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు బ్యాగ్ ఎప్పట్లాగే. బస్సులో ఎక్కాడు, బస్సులో బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ పీరియడ్ 8:30కి స్కూల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పీరియడ్ అయిపోయింది. సెకండ్ పీరియడ్ 9:50కి స్టార్ట్ అవబోతుంది. సడన్ గా అబ్బాయి గన్ను తీసి బ్యాగ్ లో నుంచి గన్ను తీసి, అది 9mm దాని ఏమంటారు షార్ట్ గన్, చిన్నగా ఉంటుంది. షార్ట్ గన్ బయటికి తీసి టీచర్లను కాల్చాడు. ఫస్ట్ 3 టీచర్లు, అందులో ఒక లేడీ టీచర్, థాయ్ లాంగ్వేజ్ టీచర్. సో 3 టీచర్లను కాల్చినాక ఇంకా హడావుడి కేకలు గందరగోళం అయిపోతుంది కదా. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వరండాలో వెళ్తుంటే కింద నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఏమైందా ఆయనకి తెలియదు కదా, ఏదో సంథింగ్ జరిగింది అనుకుని పైకి వస్తుంటే మెట్ల మీద ఆయన కాల్చాడు. ఆ తర్వాత ఇంకొంత కిందికి వెళ్ళాడు. కిందికి వెళ్తా ఉంటే డైరెక్టర్ సెక్రటరీ ఆయన వచ్చాడు, ఆయన్ని కాల్చాడు. ఇలాగ 5 మంది చనిపోయారు. ఒక 20 పిల్లల్ని కూడా కాల్చాడు. కానీ పిల్లలు స్టాఫ్ అందరు కలిసి 23 మందిని కాల్చాడండి. 23 మందిలో 9 మందికి సీరియస్ గా ఉంది. సో ఇప్పటికి 5 మంది చనిపోయారు. కాల్పులు జరిపినాక ఇదంతా జరుగుతుంటే 9:57కి, అంటే 9:50కి అతను స్టార్ట్ చేశాడు. 7 నిమిషాలు లోపల పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ కొద్ది దూరం ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు అసెస్ చేసి చేశారు. వాళ్ళైతే కాల్చలేదు అంటున్నారు, ఈ అబ్బాయి కాల్చుకున్నాడు అని చెప్తున్నారు. మొత్తానికి ఈ అబ్బాయి 4th ఫ్లోర్కి వెళ్ళాడు. 6th ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వెళ్ళి మధ్యలో కాల్పులు జరుపుకుంటా వెళ్ళి చనిపోయాడు. మొత్తం 26 రౌండ్లు ఈ అబ్బాయి కాల్పులు చేశాడు. అబ్బాయి బ్యాగ్ లో ఇంకా 34 రౌండ్లు ఉన్నాయి. అంటే మొత్తం 60 రౌండ్లు తెచ్చుకున్నాడు అబ్బాయి అమ్యునిషన్. సో దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే అక్కడ ఇంకొక దృశ్యం, వాళ్ళ అవ్వాతాత ఇద్దరు కూడా
అంటే వాళ్ళు ఆ తర్వాత మొత్తం స్టోరీ రికన్స్ట్రక్షన్ చేసి పోలీసులు చెప్పింది ఏమంటే, ఈ అబ్బాయి 5 గంటలకి మార్నింగ్ వాళ్ళ అవతాతని ఇద్దరిని కూడా తలలో కాల్చి గన్తో ఇద్దరిని కూల్గా స్కూల్ బాయ్ లా రెడీ అయిపోయి ఏమీ తెలియనట్టుగా గన్ అదంతా బ్యాగ్ లో పెట్టుకున్నాడు. అమ్యునిషన్ 60 రౌండ్లు బ్యాగ్ లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నాడు అమాయకంగా. మామూలుగా స్కూల్ బస్సు వెళ్ళింది, ఇతర పిల్లలు కూడా బస్సులో ఉన్నారు. వాడు ఎక్కి స్కూల్ బస్సులో ఎక్కాడు, మామూలుగా కూర్చున్నాడు, స్కూల్లో దిగారు. మామూలుగా చాలా ఉంది. ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, మామూలుగానే ఉన్నాడు. సెకండ్ పీరియడ్ లో వాడు గన్ ఓపెన్ చేశాడు. అంటే వాడు ఒక ప్లాన్డ్ గా ఉన్నాడు. సో ఇప్పుడు అంటే వాళ్ళ అమ్మా నాన్న తాత వాళ్ళని అవతాత వాళ్ళని ఇద్దరిని గ్రాండ్ పేరెంట్స్ కూల్గా ఉండి వాడు ప్లాన్ వేసుకున్నాడు. అంటే ఇది ఒక పోలీసులు చెప్పే దాంట్లో ఏంటంటే, ఎందుకు వాళ్ళ తాత వాళ్ళని చంపే మేబీ గన్ను తీసుకుంటుంటే వాళ్ళు అడ్డుపడి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ తాత పేరుతో ఇది లైసెన్స్డ్ గన్ ఉంది కాబట్టి పిల్లలు గన్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి, అలాగేమన్నా గన్ను ఈ అబ్బాయి స్కూల్లో ఆ రోజు కాల్పులు జరపాలని అబ్బాయి డిసైడ్ అయ్యి గన్ను తీసుకోవాలనుకున్నాడు. గన్ను తీసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరు అడ్డుపడ్డారు. అడ్డుపడినప్పుడు వాళ్ళని కాల్చేశాడు అనేది ఒక కథనం. లేకపోతే వాళ్ళని ఎందుకు కాల్చాడు అనే దానికి ఆన్సర్ లేదు. వీళ్ళ నాన్నని కూడా విచారించారు. వీళ్ళ నాన్న వేరే దగ్గర ఉంటారు. వాళ్ళ నాన్న అయితే నాకు అసలు ఏమీ అర్థం కాలేదు, వాడికి బాగానే ఉండేవాడు అని చెప్తున్నారు. పక్కన ఇంట్లో వాళ్ళంతా కూడా వాళ్ళు నార్మల్గా ఒక రూరల్ ఫ్యామిలీ ఎలాగ ఉంటుంది అలాగే ఉండేవాళ్ళు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ అబ్బాయి ఫ్రెండ్స్ని వీళ్ళని కూడా విచారించారు. ఫ్రెండ్స్ కూడా ఏంటంటే అబ్బాయి బాగానే ఉన్నాడు, కాకపోతే స్కూల్లో అబ్బాయిని బుల్లింగ్ అంటారు కదా, కొంతమంది ఏడిపిస్తున్నారు, టీచర్లు కూడా కొంత ఇబ్బందిగా పెడుతున్నారు అనేది పిల్లల దగ్గర నుంచి వచ్చింది. అదొక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే, వీళ్ళ ఇంటి దగ్గర ఒక హిట్లర్కి సంబంధించి ఒక జెండా ఉంది, అంటే నాజీ జెండా. అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ భావాలు ఉన్నాయా? నాజీలకి కొంత వైలెంట్ ఇది ఉంటుంది. అటువంటి నాజీలని ప్రేమించే ఇది ఉన్నప్పుడు నాజీల కాని వాళ్ళని ఎనిమిలుగా జ్యూస్ని కానీ మిగతా వాళ్ళని ఎనిమిస్గా చూడడం అలాంటిది ఉంది. అలాంటి ఏమన్నా ఐడియాలజీ రాడికలైజేషన్ అంటారు, అలాంటి రాడికలైజేషన్ ఉందా అనేది ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో ఇతని అకౌంట్లు అవన్నీ కూడా మొత్తం వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. దాంట్లో నుంచి ఇప్పుడు అతని పాస్వర్డ్ అవన్నీ కూడా ట్రాక్ చేసి అవన్నీ చూస్తున్నారు. అంటే మోటివ్ ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ కాలేదు క్లియర్ గా. ఒకటేమో బుల్లింగ్ స్కూల్లో టీచర్లు కానీ ఇది ఉంది, రెండోది ఎడ్యుకేషనల్ ప్రెజర్ ఉందని చెప్తున్నాం. మామూలుగా థాయిలాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే బాగా ప్రెజర్ ఉందని చెప్తున్నారు. ఇంట్లో కూడా వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్తున్నారు. మేబీ ఈ అబ్బాయికి ర్యాంకుల ప్రెజర్ ఉందా, ఎందుకంటే అక్కడ విపరీతమైన ర్యాంకుల ప్రెజర్ ఉంటుంది, సోషల్ ప్రెజర్ కూడా గట్టిగా ఉంటుందని చెప్తున్నారు. అటువంటి ప్రెజర్ వల్ల అతను ఆ టీచర్ని చంపేయాలని డిసైడ్ అయ్యి బయలుదేరడా అనేది తెలియదు. ఆ బయలుదేరుతున్నప్పుడు వీళ్ళిద్దరు అడ్డుపడినప్పుడు వీళ్ళిద్దరిని కూడా చంపేసి కూల్గా ఎవరికి తెలియకుండా అనుమానం రాకుండా గన్ను పెట్టుకొని వచ్చాడా అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లేకపోతే ఈ కైండ్ ఆఫ్ రాడికలైజేషన్ ఏమైనా ఉందా మంచి కూల్ గా యాక్ట్ చేశాడు. చిన్నపిల్లలు మంచి యాక్టర్స్ కదా, వాళ్ళేమి ఇదేం కాదు. సో ఈ అబ్బాయి 14 years కాబట్టి మెచ్యూరిటీ ఉంది. రెండోది 14 ఆ మధ్య కూడా 14 అడోల్సెన్స్ అనే ఒక వెబ్ సిరీస్ విపరీతంగా వైరల్ అయింది. దాంట్లో కూడా అబ్బాయి ఇంకొక అమ్మాయిని చంపేస్తాడు. మనం చూస్తే చాలా అమాయకంగా ఉంటాడు ఓపెనింగ్ అది. సో అది చాలా పెద్ద హిట్ అయిన వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో. అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా కరెక్ట్ గా ఇది ఈ మధ్య కాలంలో టీనేజ్ వైలెన్స్ జనరల్ పెరుగుతుంది. ఇంకో థాయిలాండ్ లో ఏంటంటే గన్ కల్చర్ అక్కడ ఎక్కువ ఉంటది. దాదాపు 1 కోటి గన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది లైసెన్స్డ్, లైసెన్స్ కాని ఒక 40% పీపుల్ కి లైసెన్స్ కాని గన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ప్రతి 100 మందికి 15 గన్స్ ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలతో కంపేర్ చేయలేము. అమెరికాలో 100 మందికి 115 గన్స్ ఉంటాయి, 115, 120 గన్స్ ఉంటాయి. అక్కడ ఎక్కువ, ఇక్కడ కూడా 100కి 15 అంటే ఎక్కువ. అది కూడా లైసెన్స్ కానివి 40% అంటే ఇక్కడ కూడా 50 ఉంటాయి 100 మంది. అంటే ప్రతి ఇద్దరికి ఒక గన్ ఉండే వ్యవహారం ఉంటది. రెండోది లాస్ట్ జరిగినప్పుడు ఇది ఇయర్ ఫస్ట్ లో జరిగింది. ఒకటి జరిగినప్పుడు ఏంటంటే 1 year లైసెన్స్ ఉన్న గన్స్ ను కూడా ఫ్రీజ్ చేసింది గవర్నమెంట్, స్ట్రిక్ట్ చేసింది రూల్స్.
అసలు మొత్తం రివ్యూ చేయాలి, ఎవరి దగ్గర గన్స్ ఉన్నాయి, వాళ్ళకి అవసరమా లేదా, ఇవన్నీ రివ్యూ చేయాలని పెండింగ్లో పెట్టింది. అయినా మళ్ళీ జరిగింది ఇది. సో ఇక్కడ ఏంటంటే అసలు ఒకటి లైసెన్స్ లేని గన్ అంటే అది కథ వేరు, లైసెన్స్ ఉన్న గన్ ఇది. కానీ పిల్లలకి అందుబాటులో ఎందుకు ఉంచారు అనేది ఒక సమస్య. ఒక్కోసారి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఎక్కడ పెట్టారు ఏంటి అనేది, లాక్ అవి. ఒకవేళ ఆ గన్ను కోసమే వీడు వాళ్ళని చంపుండొచ్చు, బెదిరించి ఒక కీ ఇకపోతే నేను చంపేస్తానని చంపుండొచ్చు. అట్లా కూడా ఇప్పుడు ముందు తాతను బెదిరించి ఆమెను చంపేసి ఉన్నాడు అనుకో, ముందు ఆయన కీ ఇచ్చేసి ఉండొచ్చు, దాంతో ఆయన కూడా చంపేసి ఉండొచ్చు. సో అలాగా వీడు ఏం చేశాడు అనేది మనకి వాడే చెప్పాలి. వాళ్ళు లేరు, వీడు కూడా లేడు కదా, వీడు లేదు, వాళ్ళు లేదు, ఎవరు చెప్పాలి? అందువల్ల పోలీసులు జనరల్ గెస్సింగ్ అది. ఇప్పుడు ఏం జరిగింది అనేది ఇంకా డీటెయిల్ గా మోటివ్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. దీని మీద ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంకా స్ట్రిక్ట్ గా చేయడానికి ఇది అవుతుంది. ఇది ఎందుకంటే థాయిలాండ్ అంటే మనకి ఏదో పక్కన ఉన్న సిటీకి వెళ్ళినట్టు మన వాళ్ళు వెళ్తుంటారు కదా, అందుకని థాయిలాండ్ లో ఇలాంటివి మధ్యకాలంలో సెక్యూరిటీ కూడా తక్కువైపోయింది ఇప్పుడు అక్కడ అనుకుంటూ ఉన్నాం. చాలా చోట్ల చాలా క్రైమ్స్ ఈ మధ్య జరుగుతున్నాయి. కరోనా ఒకటి కొత్త వెరైటీ అక్కడ వస్తుంది, అందువల్ల థాయిలాండ్ కి వెళ్ళేదానికి భయపడే పరిస్థితి. మొన్ననే ఇద్దరిని మనోళ్ళు 5 మందినేమో కిడ్నాప్ చేసి కొట్టారుగా తీసుకెళ్ళి. సో అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ గన్నది కూడా భయం వేస్తుంది. అంటే ఇంత గన్నులు ఉన్నాయా మనకు కూడా తెలియదు. వాడు 60 లోడ్ చేసాడంటే 60 మందిని చంపడానికి ప్రిపేర్ అయిపోయినట్టు, అంటే ఎక్కువ మందిని చంపాలనే వచ్చాడు. 60 రౌండ్లు పెట్టుకొని వచ్చుకున్నాడు వాడు, అంటే ప్రిపేర్ అయి ఉన్నాడు క్లియర్ గా. మేబీ 5కి చంపేసినాక వాడు ఏమన్నా ప్రాక్టీస్ చేశాడేమో కూడా తెలియదు మనకు, ఎందుకంటే ఒక 2 గంటల పైన టైం ఉంది. 2 గంటలు వాడు ఏం చేస్తాడు అనేది కూడా తెలియదు. సో కానీ అందుకనే యాక్చువల్ గా వీడు స్పాట్ లో చనిపోలేదు. వీళ్ళు వెళ్ళేసరికి పోలీసులు అతను ప్రాణం ఉంది, సిపిఆర్ చేశారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ బతకలేదు, హాస్పిటల్లో చనిపోయాడు ఈ అబ్బాయి. ఎందుకంటే కాపాడితే మోటివ్ తెలుస్తుంది కదా అని పోలీసులు ట్రై చేశారు, జరగలేదు. రైట్, థ్యాంక్ యూ సార్.